చైతన్య ఎంగేజ్మెంట్ మన నాకినేని నాగ చైతన్య గారు ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా అఫీషియల్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దీన్ని సోషల్ మీడియా మన కింగ్ నాగార్జున గారు దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చూసి అందరూ షాక్ అయ్యారు. ఏంటి సడన్ సర్ప్రైజ్ ఏంటి, ఎవరికి తెలియకుండా జస్ట్ సింపుల్గా తక్కువ మందిని పిలిచి ఎంగేజ్మెంట్ చేశారు. ఎందుకంటే నాగ చైతన్యకి సమంత కాబట్టి మ్యారేజ్ అయింది. వాళ్ళ మీద కొంచెం కెమిస్ట్రీగా బాగా కుదిరింది. వాళ్ళు ఏదో తర్వాత ఏదో ఇష్యూస్ వల్ల వాళ్ళు విడిపోవడం జరిగింది. అది చాలామంది అంటే అక్కడే వాళ్ళు నాగ చైతన్య ఫ్యాన్స్ నాగార్జున వాళ్ళు బయట పడలా, ఏముంది ఇష్యూ మనకు తెలియదు. సో వాళ్ళు విడిపోవడం జరిగింది. తర్వాత నాగ చైతన్య సమంత కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు తనలో ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నాగ చైతన్య సమంతకి ఏదో కొంచెం ఇష్యూస్ ఏదో హెల్త్ ప్రాబ్లం అయ్యి మళ్ళీ నాగ చైతన్య ఫ్యాన్స్ చాలా ట్రోల్స్ చేసినారు. మళ్ళీ నాగ చైతన్య కూడా తను కూడా చాలా బయట రాకుండా ఎక్కువ యువత కలవకుండా చాలా డిప్రెషన్లోకి వెళ్ళి తన వర్క్ మళ్ళీ సినిమాలు చేసుకుంటూ కంటిన్యూ చేసుకున్నాడు. సో ఇదైతే అన్ఫిషియల్గా నాకైతే చూద్దు షాక్ అయినారు. సోషల్ మీడియాలో వదిలిన 2 ఫోటోలే అఫీషియల్గా. ఇంకా మ్యారేజ్ డేట్ ఎప్పుడు తెలియదు, జస్ట్ ఎంగేజ్మెంట్ చేశారు. ఇంకా మిగతా ఫొటోస్ ఏమన్నా వీడియో ఏమన్నా పోస్ట్ చేస్తారో నాకైతే తెలియదు. అది చూడాలి రిలీజ్ చేస్తారులే. నాకైతే సమంత అంటే చాలా ఇష్టము. అంటే ఏమో చేసే మంచి కొంచెం ఆమె క్యారెక్టర్ ఆమె చేసే చాలా ఇష్టం మా అందరికీ. అయితే నాట్ ఓన్లీ అందరికీ ఇష్టం ఆమె క్యారెక్టర్. మళ్ళీ వెళ్తూ సినిమా చేయడం మళ్ళీ మ్యారేజ్ చేసుకుని అంతా కోఇన్సిడెన్స్గా మళ్ళీ ఒక అప్పుడు గోవాలో పెళ్ళి చేసుకొని ఎంజాయ్ చేసుకుని బాగా ఎంజాయ్ చేసినారు. తర్వాత అది ఇప్పినారు. తర్వాత ఇంకా ఎంతమంది పాపం సమంత ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో, మనం ఏం చేస్తాం.